హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? డైలీ వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్యన అస్సలు ఖాళీ ఉండట్లేదు. వీడియో పెట్టేసరికి మా వాడైతే నేను చెప్తాను అన్నట్లుగా యాక్ట్ చేశాడనమాట. సో నేను కూడా వాడిని కెమెరా ముందు తీసుకొచ్చాను. ఈరోజు చిన్న స్పెషల్ మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఈరోజు చిన్నగా నేను ఏం స్పెషల్స్ చేశానవి మీకు వీడియోలో చూపిస్తాను. ఈరోజు మండే కదా, మండే మేమైతే అస్సలు నాన్ వెజ్ అవి తినాము. సో మష్రూమ్ బిర్యానీ ఇంకా సేమియా పాయసం అవి అయితే చేస్తున్నాను. మష్రూమ్ బిర్యానీ చాలా సింపుల్గా చేస్తాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పాయసం కోసం సేమియాని అయితే వేపుకోలేదు, ఇది రోస్టెడ్ సేమియా. సో నేను మళ్ళీ ఫ్రై చేసుకోలేదు. సేమియా పాయసం చాలా ఇష్టం మా హస్బెండ్. స్వీట్ అస్సలు తినరు కానీ సేమియా పాయసం అయితే అప్పుడప్పుడు తింటూ ఉంటారు. చాలా సింపుల్ కదా, తొందరగా అయిపోతుంది. సేమియా తొందరగా ఉడికిపోతుంది, చాలా ఈజీ. బట్ చిక్కబడిపోతుంది అంత చేసి. నెక్స్ట్ అయితే మష్రూమ్ బిర్యానీ కోసం కుక్కర్లో చేసుకుంటున్నాము. మేము బిర్యానీ ఎప్పుడు కూడా కుక్కర్లోనే చేస్తాం, అది కూడా నార్మల్ రైస్తోనే బాగా ఇష్టం అనమాట. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఇందులో మసాలా బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి వేపుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ తినని రోజుల్లో స్పెషల్ చేయాల్సి వస్తే మీరు ఎక్కువగా ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఎక్కువగా మష్రూమ్ బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ, టమాటా రైస్ అలాంటి ఐటమ్స్ చేసి దాంతోపాటు అంటే ఎవరైనా గెస్ట్లు వస్తే ఇది ఒక డిష్గా చేసి ఇంకా రైస్, స్టార్టర్స్ అలా ఏమైనా చేస్తూ ఉంటాం. మష్రూమ్ బిర్యానీ కూడా చాలా సింపుల్గా బాగుంటుంది. ఇందులో నేను ఫ్రోజన్ బఠానీ కూడా వేస్తాను, అది కూడా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. బిర్యానీస్లో జీడిపప్పు కూడా చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకొని వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగుతున్నాను. ఎక్కువ మసాలాలు ఏమి వేయను, మసాలా పౌడర్స్ అయితే అస్సలు వేయను. ధనియాల పౌడర్ అయితే వేస్తూ ఉంటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఏం చేసినా కూడా కుక్కర్లో చేయడమే బాగా అలవాటు. మష్రూమ్ కూడా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం నల్లబడింది, ఈరోజే తీసుకొచ్చాం కానీ కొంచెం బ్లాకిష్ వచ్చిందనమాట. ఇందులోనే కొంచెం ఫ్రోజన్ బఠానీని కూడా ఒకసారి కడిగేసి వేసుకున్నాను. మష్రూమ్ కొంచెం ఫ్రెష్ది కాకపోతే ఇలా కొంచెం వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం మనం బియ్యంలో వేసే వాటర్ని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, ధనియాల పొడి వేసి వేగాక రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్ చాలామంది నాన్ వెజ్ అంటూ ఉంటారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? మేమైతే మష్రూమ్ని వెజ్గానే తింటాం, అలాగని మరి సాటర్డేస్ అలా ఏం తినలేండి. కానీ అంత ఎక్కువగా పట్టించుకోము. మష్రూమ్ కొంతమంది ప్యూర్ నాన్ వెజ్ అంటారు, కొంతమంది వెజ్ అంటారు. నాకైతే మాత్రం హైబ్రిడ్ అయితే వెజ్ అనే అనిపిస్తూ ఉంటుంది, నా ఒపీనియన్ అది. తింటూ ఉంటాం, ఎవరైనా నార్మల్గా అంతగా తిను కానీ ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం స్పెషల్ చేయాలంటే మరి వెజ్ తినే రోజుల్లో ఇదే కదా. ఇంకా తొందరగా అయిపోవాలని చెప్పి వేడి నీళ్ళు అయితే వేస్తాను. అంటే మన రైస్కి తగినంత వాటర్ని ఒక గిన్నెలో పెట్టి పక్కన బాయిల్ చేసుకున్నాను. ఇక్కడ రైస్లో వాటర్ వేసేసాను. ఇంకా టేస్ట్కి సరిపడిన సాల్ట్, కొంచెం నెయ్యి కూడా వేస్తే పొడి పొడిగా వస్తుంది అనమాట. మనం నార్మల్ రైస్తోనే చేసినా కూడాను కొంచెం కూడా అలా అనిపించదు. లాస్ట్లో మనం వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం నెయ్యి వేసేస్తే పొడి పొడిగా వస్తుంది. ఆ తర్వాత ఇదిగోండి కుక్కర్ విజిల్స్ వచ్చాక మూత తీసి చూపిస్తున్నాను. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పెరుగు రైతా కంపల్సరీ చేసుకుంటాం మేము దీనికి, చాలా బాగుంటుంది. సెప్టెంబర్ మంత్ వస్తే చాలు మా ఇంట్లో బర్త్డేలు ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సెప్టెంబర్ 1 మా హస్బెండ్ది అయితే, నెక్స్ట్ ఇంకా 2 డేస్లోనే మా చిన్నోడి బర్త్డేకి అయితే తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అన్నీ ప్లాన్ చేసాం కానీ మిస్ అయిపోయింది. ఈసారి సడన్గా అనుకుంటున్నాం, ఏమవుతుందో ఇంకా. ఒకవేళ వెళ్తే తిరుపతి వ్లాగ్స్ కూడా నెక్స్ట్ అయితే వస్తాయి. ఇదైతే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను ఈవినింగ్. నిజంగా టేస్ట్ అల్టిమేట్, అసలు చాలా చాలా బాగుంది టేస్ట్. యాక్చువల్గా ఆయనకి కేక్ కటింగ్లు, సెలబ్రేషన్స్ ఇలాంటివి ఏమి ఇష్టం ఉండవు, కానీ పిల్లలు కూడా చాలా రోజుల నుంచి కేక్ అని అడుగుతున్నారు. సో నేను బయట తెప్పించుకుని ఇంట్లోనే ట్రై చేద్దామని హ్యాపీ బర్త్డే టు క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. శ్రీరామ్ క్లాప్స్ కొట్టు. శ్రీరామ్ క్లాప్స్. శ్రీరామ్ క్లాప్స్ తల్లి. క్యాండిల్ తీయండి, క్యాండిల్ తీసి పక్కన పెట్టండి. నేను కేక్ని రౌండ్ షేప్ కేక్ ట్రేలో చేసి తర్వాత దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి ఇలా గార్నిష్ చేశాను.
కేక్ ఎడ్జెస్ ముక్కలు తిని మా బాబు అయితే ఎంత బాగుందో అన్నాడు. ఇంకా కేక్ ఎంత తొందరగా కట్ చేస్తాడో తింటామని వెయిటింగ్ అనమాట. ఇంకా చిన్న గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి అది కూడా వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు. పిల్లలు చాలా తొందరగా పెద్ద అయిపోతారు, మెమరీస్లా ఉంటుందని చెప్పి కొంచెం చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాం. అసలు చూస్తుండగానే పెద్ద అయిపోతుంటారు కదా, అసలు ఇంకా తర్వాత చూసుకోవడానికి బాగుంటాయి కదా అని ఈ మధ్యన ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ కేక్ చెప్పాను కదా, టేస్ట్ చాలా బాగుంది. వీడియో కూడా తీసాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి కంపల్సరీ. చాలా బాగుంది. పిల్లలకి ఇలాంటి కేక్ చేసి పెడితే ఫిదా అయిపోతారు అసలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.